పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలంతా అభిమానించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అంటున్నారు ఎంపీ నందమూరి హరికృష్ణ. జనం గుండెల్లో ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారన్నారు. తాత ఆశయాలు, ఆయన స్థాపించిన పార్టీ అభివృద్ధి కోసం అభిమానులంతా కృషి చేయాలన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు 16వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులర్పించారు. ఏర్లో ఉంది కదా అదే ఏర్లో చూసాం కానీ కొద్దిగా మాకు ఫోన్ చేస్తే మొదటి బయట తీసారన్నా తీసానేది టేబుల్ ఎలాగ వచ్చిన ఉన్నావు కదా. బడుగు బలహీన వర్గాల వారికి కానివ్వండి, పేదవారికి కానివ్వండి, ఎవరికైనా సరే సేవ చేశారు. ముఖ్యంగా ఆయన బిడ్డలంగా మేము నందమూరి వంశస్థులుగా మేము తలెత్తుకుని సగర్వంగా ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశానికి కానీ ఎవరూ చేయలేరని మరొకసారి మేము గుండె మీద చేసుకుని నేను చెప్పగలుగుతున్నాను. ఇవాళ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆ మహానుభావుడి వర్ధంతి చేసుకుంటున్నారంటే పార్టీలకు అతీతంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడైనా ఉన్నారంటే, ఏ రాజకీయ నాయకులైనా ఉన్నారంటే అదొక్క ఖ్యాతి ఘనత ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. నందమూరి తారక రామారావు గారు 16వ వర్ధంతి 16 ఏళ్ళు అయిందా. మొన్నటి వరకు మనతోనే ఉన్నారు కదా, మొన్నటి వరకు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు కదా అన్నట్టుగానే ఉంటుంది. నందమూరి కుటుంబంలో పుట్టడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆయనకి నివాళులర్పిస్తూ ఒక శపథం నేను కానీ నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానివ్వండి మేమందరం చేసుకుంటున్న శపథం ఏంటంటే ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ ఆజన్మాంతం కృషి చేస్తూ ఉంటాం. ఈరోజు ఆయన అభిమానులకి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఆయన స్థాపించిన పార్టీ కోసం ఆయన ద్వారా పుట్టిన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని మనసారా అందరినీ కోరుకుంటున్నాను. మనోళ్ళు